అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత 4 నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1 కోటి కొత్త ఓట్లు నమోదైనవి. ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి. 4 నెలల్లో ఒక రాష్ట్రంలో 1 కోటి మంది పుట్టగలరా? పుట్టినోళ్ళ 1 కోటి ఓట్లు కొత్తగా రాగలవా? కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది. ఆ 1 కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగిన ప్రజాస్వామ్యాన్ని పరిరహసించగలిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రోజు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో. ఓట్లు తొలగించడంతోనే ఆగదది. రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు, లేదా వాళ్లకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు, లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి, ఏకతాటిపై నడవాలి.